జైల్లో కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు, లంచం ఇవ్వబోయే ప్రయత్నం చేశారనడానికి సాక్ష్యాన్ని తోటి ఖైదీలు చెప్పాల్సి వచ్చింది. అట్లాంటి దాంట్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి నేను దానికి చెప్పాను అంటూ చూశాను అంటూ బీటెక్ రవి దాని మీద ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తుంది. వివేక హత్య కేసులో అప్రూవర్గా దస్తగిరి వైఎస్ఆర్ జిల్లా కడప జైల్లో డాక్టర్ చైతన్యారెడ్డి బెదిరించిన ఘటనలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కీలక సాక్షిగా మారబోతున్నారు. ఈ కేసు విషయం మీద విచారణాధికారిగా ఉన్న రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ రాహుల్ శ్రీరామ సోమవారం ఆన్లైన్లో బీటెక్ రవికి ప్రశ్నావళి పంపించి సమాధానాలు తీసుకున్నారు. దస్తగిరి బ్యారక్లోకి చైతన్యరెడ్డి వెళ్ళడం కళ్ళారా చూశారని బీటెక్ రవి వివరించారు. 2023 నవంబర్ 14 నుంచి 29 వరకు జైల్లో ఉన్న దస్తగిరి ఉన్న ఎస్ఎస్ఆర్ బ్యారక్ ఎదురుగానే నేను జైలు నుంచి బెయిల్పై విడుదల అవ్వడానికి ఒక రోజు ముందు చైతన్యరెడ్డి జైలుకు వచ్చారు. 2023 నవంబర్ 28 దస్తగిరి ఉన్న బ్యారక్లోకి చైతన్యరెడ్డి వెళ్ళారు. వివేక కేసులో అప్రూవర్గా ఉన్న వ్యక్తి వద్దకు నిందితుడు దేవిరెడ్డి శివశంకరెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి వెళ్ళడం మంచి పద్ధతి కాదని ఆ రోజే జైలు అధికారులకు చెప్పాను. జైలు అధికారులు నా మాట పట్టించుకోలేదని బీటెక్ రవి విచారణాధికారికి వివరించారు. దస్తగిరి బ్యారక్లోకి వెళ్ళి చైతన్యరెడ్డి వెళ్ళి చాలాసేపు ఉన్నారు. లోపల వారిద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే తెలుస్తుంది. ఫుటేజీని అందుబాటులో లేకుండా చేయడం పలు అనుమానాలకు తావిస్తుంది. చైతన్యరెడ్డి వచ్చి వెళ్ళిన తర్వాత దస్తగిరి వద్దకు ఎవరిని వెళ్ళనివ్వలేదు. తను చైతన్యరెడ్డి కలిసిన విషయాన్ని ఆయన పంచుకుంటారనే కారణంగా ఇలా చేసిన అనుమానాలు అప్పట్లో వ్యక్తమయ్యాయని వివరించారు. ఈ కేసులో బీటెక్ రవి సాక్ష్యం కీలక పరిణామంగా మారింది. జైల్లో దస్తగిరిని కలవలేదని చైతన్యరెడ్డి చెప్తున్న జైలు సిబ్బంది బీటెక్ రవి వాంగ్మూలాలు కలిశారని చెప్పడం గమనార్హం. ఈ విచారణ వేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందగానే చైతన్యరెడ్డి మేరకు ఉచ్చు బిగిసే అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతుంది. దస్తగిరి జైల్లో ఉన్న సమయంలో విమానాశ్రయంలో పోలీసులు బెదిరించారు. బీటెక్ రవిపై అక్రమ కేసు పెట్టి అప్పటి వైకాపా ప్రభుత్వం జైలుకు పంపింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.